హలో గాయ్స్, వెల్కమ్ టు డైలీ ఫుడ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ దేవుని గుడిలో వచ్చే టేస్ట్ వస్తుంది పులిహోర అయితే. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ప్యూరిఫై చేసేసుకొని మంచిగా స్టవ్ మీద పెట్టుకొని మసలు పెట్టుకోండి. ఇందులోకి కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని మసలు పెట్టుకోండి. ఇంకా పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అలాగే పల్లీలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇందులోకే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. నేను వచ్చేసి పసుపు అయితే క్యాప్చర్ చేయలేదు గాయ్స్, మీరు స్కిప్ చేయకండి, నేనైతే వేసుకున్నాను. ఇంకా అలాగే ఇంగువ కూడా వేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇంకా మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసుకొని 2 మిక్సప్ అయ్యి మంచిగా ఉడికించుకోండి అనమాట. ఇంకా అన్నంలోకి వచ్చేసి నేను 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి కలిపాను. అదే అనమాట సీక్రెట్. ఈ జీలకర్ర పొడి మనకి సీక్రెట్ అనమాట. టెంపుల్‌లో ఉండే టేస్టే వస్తుంది పులిహోర అయితే. ఇంకా అలాగే సాల్ట్ వేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా వేసేసుకొని ముద్దలు లేకుండా కలుపుకోండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ మై